ఉపవాస వ్రత రహస్యాలను కనిపెట్టినవాడు అంగిరసుడు. ఆయన తపస్సు ద్వారా దీని రహస్యాలు కనిపెట్టాడు. అందుకోసమే అన్నం మానేయడం, ఎందుకంటే వంట మానేస్తారు కాబట్టి. ఓ 3-4 గంటల సమయం కలిసి వస్తుంది కాబట్టి. అంతేకాదు, అసలు ఉపవాసానికి ఇంకొక ఉపాయం చెప్పారు. పొద్దున్న 8:30కి ఏదో 4 ఇడ్లీ ఫలహారంగా తిని, మధ్యాహ్నం 12:30కి ఏదో కాస్త భోజనం చేసి, కాస్త మరి ఇంక బలోపేతంగా కాదు, 50 ఏళ్ళు దాటిన తర్వాత వ్యవహారం చెబుతున్నాను నేను. యువతులు శుభ్రంగా చెయ్యాలి. మిగిలిన వాళ్ళు కాస్త తక్కువగా. సాయంత్రం 4:30కి కాస్త ఏదో నాలుక పొరపొరలాడుతున్న జిహ్వా పొరపొర అయితే కాబట్టి కాస్త టీ తాగి, రాత్రి 8-8:30కి ఏదో ఫలాహారమో చేస్తే, ఈ మధ్యలో కనుక చిరుతిళ్ళు భ్రమలు ఏమీ లేకుండా ఉంటే వాడు ఉపవాసం చేసినట్టే అన్నారు. 2 భోజనాల మధ్యలో ఎండగడితే అది ఉపవాసమే అన్నారు. ఇక అరగంటకోసారి ఏదో ఒకటి బారేస్తూ ఉండడం. వైద్య విధానంలో ఒక పద్ధతి ఉంది, 2 గంటలకోసారి తినమని చెప్తారు. తినచ్చు, కానీ అది ఎలా ఉండాలంటే మళ్ళీ 2 గంటలకు తింటామని అనుకుని తినాలి. అంతేగాని పప్పు, కూర, పచ్చడి, పులుసు వేసుకుని కుట్టేసి 2 గంటలకు మళ్ళీ తయారైతే ఎలాగా? ఆ విధానాలు వేరు. కానీ మామూలుగా మనం పద్ధతిలో ఏదో పొద్దున్న ఫలహారం చేస్తాం, సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం కాస్త టీ తాగుతాం, రాత్రి ఏదో ఫలహారమో ఫలహారం అంటే చపాతీలు వగేరా, ఫలహారం అంటే నాకు మళ్ళైన పళ్ళు వగేరా. ఇది చేస్తే ఉపవాసం చేసినట్టేనండి. ఆరోగ్యపరంగాను జ్ఞానపరంగాను కూడా దాని ఫలితం దక్కుతుంది. ఇది పరమార్థ విద్య. ఈ పరమార్థ విద్యను గురించి, అంటే ఈ భోజనం గురించిన తాపత్రయం తగ్గితే ఆ మిగిలిన తాపత్రయం అంతా జ్ఞానం కోసం పడతాం. అత్రాహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం, ఆహారం కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం, ప్రాణాసంధార్యాక తత్వజిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో నజన్మ అన్నారు తత్వశాస్త్రంలో. ఆహారం సంపాదించాలి కాబట్టి ఏదో పని చేయాలయ్యా, తప్పుడు పని చేయొద్దు, ఇప్పుడు పని చేయి, ఏదో సంపాదించుకో 10 రూపాయలు, లేకపోతే భోజనం ఎలాగా? భోజనం ఎందుకు? ప్రాణాలు కాపాడుకోవాలిగా. ప్రాణాలు కాపాడుకోవడం ఎందుకు? తత్వం గురించి చర్చించాలిగా. అందుకు భోగాలు అనుభవించడానికి కాదు. వంశాలు నిలబెట్టుకోవడం, పిల్లల్ని కన్నం, పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, దీనికోసం కాదు జీవితం. ఇదంతా ఆగిపోయినా నష్టమే లేదు. తత్వజ్ఞానం పొందడమే జీవిత లక్ష్యం. అది పొందడం ఎందుకు? అప్పుడు కూడా ఉంటుంది ప్రశ్న, ఏన భూయో నజన్మ, మళ్ళీ ఈ జన్మ ఎత్తద్దు. ఈ జన్మ కాదు, ఏ జన్మ ఎత్తద్దు. ఆ జన్మ ఎత్తకపోవడం ఎందుకు? అర్థం కావట్లా. ఎత్తాక దానికి సమాధానం ప్రశ్న ఉండదని, ఇంకా జన్మ ఎత్తకపోవడం ఎందుకు అని అనకూడదు. ఎందుకంటే ఎత్తాంగా, ఇప్పుడు పడుతున్నాగా, దీనికి విముక్తి కోరుకుంటున్నాగా. కోరుకోకపోతే ఇవేం అక్కర్లేదు, పడండి, పడచ్చు. పడుతున్నది కాలం పడదాం, ఎప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది. అలా ఇది వద్దు మొర్రోను కోరుకునే వాళ్ళకే ఈ మార్గం. మరి లేదండి మాకు ఇదే బాగుంది, సుఖంగా ఇలాగే ఉంది మంచి కానివ్వండి, దానికి దేవుడితో నిమిత్తం కూడా లేదు. ఆ జీవితాలు వేరే. ఇదంతా పరమార్థ విద్య కోసం. అందుకే ఆ పరమార్థ విద్య కోసం తాపత్రయం ఎలా ఉంటుందంటే, మనం దేవతలుగా బ్రహ్మాండంగా ఆరాధన చేసేటువంటి గణపతి, కుమారస్వామి, శివుడు, విష్ణువు, వీళ్ళు కూడా, రాముడు, కృష్ణుడు, వీళ్ళు కూడా ఈ తత్వజ్ఞానం కోసం ఇతరులను ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయండి. ఆశ్చర్యకరమైన విషయం. ఎవరో కాదు, సాక్షాత్ శంకరుడు కైలాసం నుంచి దిగువచ్చి వైకుంఠం పరిసరాల్లో ఉండే సనత్కుమారుడు, సనత్సుజాతుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. అందులో సనత్కుమారుడు దగ్గరికి వచ్చాడు శివుడు. నాకు కాసేపు నీతో చర్చించాలని ఉందయ్యా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. శివుడికి సందేహాలు ఏమిటంటే, అది అంతే, దేహం ఎత్తాక సందేహం తప్పదు, గుర్తుపెట్టుకోండి. త్రిమూర్తులకైనా సరే దేహం ఎత్తాక సందేహం తప్పదు. మనం ఏదో ఒక భ్రమలో ఉండి ఏదో గొప్ప 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 అని ఇంకా గొప్ప 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 దేవతలను సృష్టించేసేసి ఇంకా మొత్తం ఆయన మించిన వాళ్ళు లేడని ఏదో ఒక ఆయన చూపిస్తూ ఉంటాం, ఆయన వెనకాల మనం తిరుగుతూ ఉంటాం. అసలు నీ వెనకాల నువ్వు తిరిగే వరకు ఏమీ అర్థమయ్యే సమస్య లేదు ప్రపంచంలో. ఏ దేవుడు అర్థం కాదు. అందుకే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసాక లోపలికి వెళ్ళాక ఆత్మ ప్రదక్షిణ చేయమంటారు. మన చుట్టూ మనం తిరిగితే తప్ప విషయం అర్థం కాదు. శంకరుడైనా, విష్ణువైనా, బ్రహ్మైనా, కుమారస్వామి అయినా, గణపతి అయినా, ఎవరైనా సరే దేహం నాది అనుకున్నారంటే భ్రమలో పడినట్టి. శివుడికి ఆ భావన వచ్చింది ఒకసారి. నేను శివుణ్ణి, నాకు భార్య, నాకు 2 పిల్లలు, నేను విష్ణువు కంటే గొప్పవాడినా తక్కువవాడినా తెలుసుకోవాలి. ఏమిటో విష్ణు భక్తులు పెరిగారు ఈ మధ్యన, నా భక్తులు తగ్గుతున్నట్టుగా ఉన్నారు. అయిపోయింది ఇంకా అంతే. ఇది ఇప్పుడు వారిని ఎవరో ఒకరు బయట పడేయాలి.
అందుకే ఆయన సనత్ కుమారుల దగ్గరికి వెళ్ళాడు. ఏదో భ్రమలో పడిపోతున్నట్టు అసలు మార్గం నుంచి పక్కకు వచ్చేసాం, మనమేదో అందరికీ వరాలు ఇస్తూ ఉంటారు, మన పరిస్థితి ఎలా ఉంది అని వెళ్ళిపోయాడు సనత్ కుమారుల దగ్గర. బాలాదపి సుఖాదపి చ యుక్తియుక్త వచః గ్రాహ్యం, మంచి మాట చిన్నపిల్లవాడు చెప్పినా చిలక చెప్పినా వినమన్నారు. వెళ్ళిపోయాడు. సనత్ కుమారుల దగ్గరికి వెళ్ళాక ధ్యానం అంటే ఏమిటి, తత్వాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అవన్నీ చెప్పన్నాడు శివుడు సనత్ కుమారుడు. ఇప్పుడు ఆలోచించండి, భగవంతుడు భక్తులకు ఉపదేశిస్తాడా, భక్తుడు భగవంతుడికి ఉపదేశిస్తాడా? ఏమీ భేదం లేదు. జీవుడు దేవుడు ఒకటే. తెలిసినవాడు దేవుడు, తెలియనివాడు జీవుడు. ఆ దేవుడు కూడా ఒకసారి ఎప్పుడైనా తెలియకుండా పోతే జీవుడే అవుతాడు. ఈ జీవుడు మళ్ళీ తెలుసుకుంటే దేవుడు అవుతాడు. ఉన్నదంతా ఒకే తేజస్సు, ఒకే శక్తి, ఒకే పదార్థం. దాన్నే జీవుడు అంటున్నాం, దాన్నే దేవుడు అంటున్నాం. భేదమేం లేదు అక్కడ. లేకపోతే శివుడు సనత్ కుమారుడు దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఏమిటయ్యా ధ్యానం అంటే ఏమిటని ఆయన అడిగాడు. ధ్యానం ఎంత విశాలమైనదండి, అది చెబుతున్నాడు చూడు. దేహం బని పరమేశ్వర, నీకు నేను చెప్పడం ఏమిటి, కానీ అడిగావు ఒకటి చెబుతున్నాను. దేహం బని ఎడ నెరవున తాను ఊహించును బుధుడు, దేహం బని ఎడ నెరవున ఊహించును బుధుడు దాననుండును. చిన్న కందపద్యం సోమయాజి గారిది. కందమురకు సోమయాజి ఘనుడందరు. కానీ ఈ మొత్తం భారతీయ తత్వం అంతా సమస్తమైనటువంటి భగవద్గీత, యోగ వాసిష్టం, ఉపనిషత్తులు కలిపేసినటువంటి సారమంతా ఈ పద్యంలో ఇమిడ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆ మొదటి పాదంలోనే ఇమిడ్చాడండి తెలుగు కవి తిక్కనంత గొప్పవాడు. దేహం బని ఎడ నెరవున, అది చాలు. జీవితం అంతా ఆ మూడు మాటలు అర్థం చేసుకుంటే చాలు. దేహం బని ఎడ నెరవున నూహించును బుధుడు దాననుండును. కాష్ఠస్వాహ ప్రియుక్రియ పురుషుడు, కాష్ఠస్వాహ ప్రియుక్రియ పురుషుడు, సోహమనిన కాన్పు రుద్ర అతని గనుటగున్, సోహమనిన కాన్పు రుద్ర అతని గనుటగున్. అయింది కాన్పు, బిడ్డ పుట్టాడు. జ్ఞానోదయం, జ్ఞానచంద్రోదయం. దేహం బని ఎడ నెరవున ఊహించును బుధుడు. దేహం అని ఒకదాన్ని ఊహించుకుంటున్నా అంట మనం. ఎంత ఆశ్చర్యకరంగా ఉందండి. దేహం ఊహించుకోవడం ఏంటండి, ఇంత కనపడుతుంటే కళేబరం. ఇది కళేబరం అమ్మా, అది నువ్వు కాదు, ఇది కళేబరమే అంతే. దీన్ని బరబరా ఇడ్చేస్తారు.